హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మీనా ప్రసాద్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో ఏంటి ఎప్పటిది అనుకుంటున్నారా? ఇది వచ్చేసి శివరాత్రి రోజు తీసానమాట. అంటే మేము వచ్చేసి టెంపుల్కి వెళ్ళాము, అప్పుడు తీసిన వీడియో. ఇంకా టైం లేకుండే అప్లోడ్ చేయడానికి. ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను, స్కిప్ చేయకుండా ఫుల్ చూడండి. మీకు ఒక విషయం అయితే చెప్పాలి. అంటారు కదా, నిజంగా దేవుడు ఎప్పుడైతే మనకి పిలిపిస్తాడో మనం అప్పుడే వెళ్తాము. వెళ్ళడమే కాదు, ఎప్పుడు ఏది జరగాలని ఉంటే అప్పుడే జరుగుతుంది అనమాట. మనం ఎంత ప్రయత్నించినా సరే దానికి టైం అంటూ రావాలి. ఇదంతా ఎందుకు చెప్తుంది సోది అనుకుంటున్నాను కదా, అదంతా ఏం లేదండి. ఏంటంటే మేము లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే టెంపుల్కి వెళ్ళాము. ఎక్కడి వరకు అంటే మెట్ల వరకు వెళ్ళాము. ఒక 5 minutesలో దేవుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు, అంటే దేవుడి దర్శనం చేసుకోవచ్చు అన్నంత దగ్గర వరకు వెళ్ళాము. కానీ ఆ రష్ చూస్తే భయం వేస్తుంది అనమాట. అంత ఫుల్ పబ్లిక్ ఉండే ఆ రష్ని చూసి మాకైతే భయం అయ్యి, దేవుడు అయితే మనని ఇప్పుడే వచ్చి దర్శనం చేసుకోమని చెప్పాడు కదా, మన సేఫ్టీ కూడా మనం చూసుకోవాలి కదా అని చెప్పేసి మేమైతే రిటర్న్ అయితే అయిపోయామన్నమాట. రిటర్న్ అయిపోయి మళ్ళీ ఈ ఇయర్ అయితే వెళ్ళాము అదే గుడికి. ఎంత హ్యాపీగా, ఎంత ఫ్రీగా దర్శనం జరిగిందంటే చాలా మంచిగా అనిపించింది. చాలా పబ్లిక్ ఉండే. లాస్ట్ ఇయర్ ఎలా ఉండేనో ఈ ఇయర్ కూడా అంతకు మించే ఉన్నారు. కాకపోతే ఈ ఇయర్ చాలా సేఫ్టీగా ఉందన్నమాట. అంటే ఎవ్వరు ఎక్కడి నుంచి వచ్చి మధ్యలో దూరకుండా మంచిగా అన్ని సైడ్స్కి కూడా మంచిగా కవర్ చేసేసారు. మంచి ఒక లైన్ ఫామ్లో వెళ్ళారనమాట. చాలా బాగా అనిపించింది. దేవుడి దర్శనం కూడా బాగా జరిగిందనమాట. ఇది వచ్చేసి ఎక్కడుందంటే మా ఇంటికి దగ్గరలోనే బాబా కోటేశ్వర్ మందిర్ అనమాట. అంటే శివుని గుడి. ఇది వచ్చేసి ఆర్మీలో ఉంది. చాలా బాగుంటుంది టెంపుల్. గంటలు అయితే చూడండి ఎన్ని గంటలు ఉన్నాయంటే, చూస్తే మంచిగా గుడి మొత్తం గంటల్లాగానే కనిపించింది అనమాట. శివరాత్రి రోజు మీరు ఎంతమంది ఒక్క పొద్దున్నారో నాకైతే కామెంట్ చేయండి. నేను కూడా ఇంతకుముందు ఉండేదాన్ని, కాకపోతే నా ప్రెగ్నెన్సీ టైంలో అయితే ఉండలేక అదైతే వదిలేసాను అనమాట. మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా మండే వస్తే పడతానేమో, చూద్దాము. అప్పటి వరకు అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి శివుని టెంపుల్కి కాకుండా చిన్నగా నాగ్ మందిర్ కూడా ఉందన్నమాట. చాలా బాగుంటుంది. అక్కడ వచ్చేసి మేము ఈ టెంపుల్కి వచ్చేసి నాకు ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళానమాట. ఇంకా నాకు తెలివి వచ్చిన తర్వాత ఇప్పుడే ఫస్ట్ టైం అయితే వెళ్ళడము. అలాగే రాధాకృష్ణ, హనుమాన్, వినాయకుడు ఇలా చాలా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి చాలా హ్యాపీగా అనిపించింది వెళ్ళినందుకు. నా బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది కదా, అలా ఆ కొండ దగ్గరే మనకి నాగమందిర్ అయితే ఉంటుంది అనమాట. గుహలాగా ఉంటుంది. దాని లోపల అయితే నాగమ్మ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. శివరాత్రి రోజు అయితే చాలా స్పెషల్గా చాలామంది ఉంటారు. నార్మల్ టైంలో వచ్చేసి ఇంత రష్ అయితే ఉండదు. మెయిన్ శివరాత్రి కాబట్టి ఇంకా అందరు ఒక్క పొద్దు వదిలేసి గుడికి అయితే వస్తారు. మా పిల్లలు అయితే ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికి ఎప్పుడు ఎప్పుడు కైలాసం ఆడదాం అని చెప్పేసి అయితే చాలా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే కైలాసం అంటే వాళ్ళకైతే చాలా ఇష్టం అనమాట. రెగ్యులర్గా ఆడం కదా, ఇది వచ్చేసి ఇయర్లీ ఒకసారి ఆడతాం కాబట్టి మంచిగా జాగారం చేసుకుంటూ మా క్యూటీ అయితే చాలా ప్రిపేర్ అయిపోయింది. మమ్మీ మంచిగా స్నాక్స్ అయితే తీసుకొని వెళ్ళి ఆడేటప్పుడు స్నాక్స్ తినుకుంటూ కైలాసం ఆడదామని చెప్పి మేమైతే ఇంటికి వెళ్ళి మంచిగా కైలాసం ఆడుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.